తీర్పు వెలువరించిందో దానిలో భాగంగా ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తానికి సుముఖంగా ఉన్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. వాళ్ళు అంగీకరించారుగా. దీని మీద మీరు ఏం చెప్తారు? కల్తీ నెయ్యితో లడ్డూలో కల్తీ నెయ్యిని ఉపయోగించి లడ్డూ తయారు చేశారన్నది వాస్తవం అండి. ఇంతకుముందు లడ్డూకి ఇప్పుడు లడ్డూకి తేడా ఉంది. ఏంటి, ఆల్రెడీ గుజరాత్లో ఉన్న ఒక ల్యాబొరేటరీ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఇందులో ఒక జంతువుకి సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసినాయి అని దాని మీద విచారణ జరిపిస్తుంది సుప్రీంకోర్టు. విచారణ జరిపితే ఆల్రెడీ బాబు గారు దీని మీద ఎంక్వైరీకి సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత సిట్ విచారణ జరుగుతుంది. ఈలోపు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు బాబు గారు ఏం చెప్పారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సిట్టు దర్యాప్తు ఆపండి అని గౌరవంగా రాజ్యాంగ వ్యవస్థని న్యాయ వ్యవస్థని గౌరవించాయని ఆపాడు. ఆపిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏమని వచ్చింది, ఇప్పుడు మేము స్వతంత్ర దర్యాప్తు సంస్థతో వేస్తాం, మీకేమన్నా అభ్యంతరమా అంది. రాష్ట్ర ప్రభుత్వం మీ ఇష్టం అండి, ఏదైనా సరే వేసుకోండి అంది. వేసుకుని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇద్దరు సిట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇద్దరు సిబిఐ డైరెక్టర్లు సిబిఐ సంస్థ నుంచి, ఒకరు ఎఫ్ఎస్ఎస్సి వాళ్ళు ఫుడ్ సెక్షన్ వాళ్ళు ఒకరు, మొత్తం 5గురితో దర్యాప్తుని చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంట్లో ఏముందండి, కేంద్రం సిబిఐ ఉంది, సిట్ ఉంది, ఫుడ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు. ఆగురి మీద వేస్తారు, సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరపమంది. తప్పేముంది అందులో? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతా ఏదైతే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ముట్టుకెళ్ళేసి ఇప్పుడు వరకు దాంట్లో ఏం జరగలేదు, కల్తీ జరగలేదు అని చెప్పి చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది చంద్రబాబు నాయుడు అంతా అబద్ధాలు ఆడాడు అని చెప్పి చెప్తున్నాడు. నిజంగానే దాంట్లో జరగలేదని నమ్మి ఈ విధంగా ఇప్పుడు వేసిందంటారు, కమిటీ వేసిందా, లేకపోతే దాంట్లో నిజాలు తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పిన నమ్మి కొంతవరకు నమ్మి ఫుల్ ప్లెడ్జ్డ్ రిపోర్ట్ కావాలని అడిగిందని భావిస్తున్నారు మీరు? సుప్రీంకోర్టు నమ్మకపోతే కేసు కొట్టేసేదండి. ఈ హాఫ్ నాలెడ్జ్ గాడికి జగన్ గాడికి ఏం తెలుసు, ముట్టికాయలు వేయించుకుంటూ 5 సంవత్సరాల నుంచి కోర్టు ముట్టికాయలు ఎన్ని పడ్డాయి, ఆడి తల బొప్పి కట్టి బుర్ర చెడింది ఆడికి. అసలు ఆడు స్టార్టింగ్ ముఖ్యమంత్రి పదవి ఎక్కిన కాడి నుంచి కోర్టులోకి వెళ్తాం ముట్టికాయలు వేయించుకుంటాం కదా. ఆ ముట్టికాయలు ఆడికి అలవాటైపోయింది కాబట్టి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ తీర్పు ఇచ్చినా ముట్టికాయ కింద భావిస్తున్నాడు ఆడు. అంతే తప్పితే ఆడికి అసలు ఏం నాలెడ్జ్ ఉంది, ఏమి ఏడిసింది, ఆడికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని యాదవ పనులు తప్పుడు పనులు, చివరికి ఏ స్థాయికి వెళ్ళింది యాదవ పని తప్పుడు పని, వెంకటేశ్వర స్వామిని టచ్ చేశాడు. ఇక వెంకటేశ్వర స్వామిని టచ్ చేస్తామంటే ఆల్మోస్ట్ సర్వనాశనం, వీడు పార్టీ నాశనం, వీడు నాశనమే. ఇకేమో వెనక ముందు ఆలోచించే ప్రసక్తే లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ రకంగా విచారణ చేపిద్దాం అనుకుంటున్నాం, మీకు సమ్మతమేనా అని అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఓకే అన్నాయి. 2 సంస్థలు కలిపి ఎంక్వైరీ చేస్తే అసలు కనుక అది కల్తీలు జరగలేదనంటే సిబిఐ వాళ్ళని ఎందుకు వేస్తుంది, సిట్ వాళ్ళని ఇద్దరిని ఎందుకు వేస్తుంది, ఫుడ్ సెక్షన్ వాళ్ళని ఒకళ్ళని ఎందుకు వేస్తుంది? వీళ్ళకి బుర్రలో చిప్పు దొబ్బు ఉంటుంది. అధికారం పోగానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ అంబటి రాంబాబు గారు దీని మీద మాట్లాడతా ఏదైతే రాష్ట్రంలో చేసిన సిట్లు ఎవరైతే ఉన్నారో తన అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, రేపొద్దున వచ్చే కమిటీలు కూడా తన అన్యాయాలు ఉంటే మాత్రం మేము వాటిని వ్యతిరేకిస్తామంటాడు. నిజంగా అన్యాయాలు చేస్తున్నారు దీంట్లో అధికారులు. అసలు ఆడికి ఏం తెలుసు అండి అరగంట రాంబాబు గాడికి? ఆడికి ఆ పోలవరం గురించే నాకు తెలియదు అన్న. ఏది సుప్రీంకోర్టు గురించి కూడా వీడు చెబుతాడు. వీడు హాఫ్ నాలెడ్జ్. అసలు వీడికి ఏం తెలుసని? అసలు వీడు ఈ ఎదవాళ్ళకి ఏంటంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, కనబడాలి, మాట్లాడాలి, వెళ్ళాలి. ఒక వ్యవస్థల గురించి కానీ, రాజ్యాంగ వ్యవస్థల గురించి కానీ, న్యాయ వ్యవస్థల గురించి కానీ వీళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. ఏ గాలిలో ఆ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు అంతే. ఇక ఇలా బతుకులు అంతే, గాలి బతుకులు. అదేవిధంగా చూస్తుంటే ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ ఉన్నాడో ఆయన కూడా దీని మీద స్వాగతిస్తూనే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా దేవుడి యొక్క దీన్ని పోగొడుతున్నాడు, ప్రత్యక్షం పోగొట్టాడు, ఏది ఎంక్వైరీ జరిగినా మాకే అభ్యంతరం లేదని అంటూనే ఇంకో పక్క నేను ఉన్నప్పుడు అసలు జరగలేదు, జరిగే అవకాశం లేదని చెప్పి అంటాడు. కానీ ఏదైతే వీళ్ళు ఇచ్చిన టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలు బహిరంగానే కనపడుతుందని చెప్పి నిన్న మొన్న వచ్చినాయి. దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా బయటకు వచ్చినాయి. నిజంగానే సుబ్బారెడ్డి గారు అవకతవకలు పాల్పడలేదని మీరు భావిస్తారు? ఆయన టైంలో ఏదైతే వీళ్ళు వేసారు, బిడ్లు వేసారు, బిడ్లు అంతకుముందు 6 నెలల క్రితం అన్నా 470 పైన వేశారు. కానీ ఏదైతే L2గా ఉన్న ఏఆర్ ప్రొడక్ట్స్ లాస్ట్ మినిట్లో 320 రూపాయలకి ఎలా వచ్చింది, ఎలా దానికి అప్పచెప్పారని అనుకుంటున్నాను. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు టీటీడీ చైర్మన్లు అయ్యారు, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడే, వైవి సుబ్బారెడ్డి అన్యమతస్థుడే. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి బొట్టు పెట్టుకుంటాడు కానీ కూతురు పెళ్లి
చర్చి స్టైల్లో మొత్తం క్రిస్టియన్ స్టైల్లో చేశాడు. వైవే సుబ్బారెడ్డి వాళ్ళ ఆవిడ బైబిల్ చేత్తో పట్టుకొని తిరిగిద్ది. అసలు వీళ్ళకి దేవుడి మీద హిందూ సాంప్రదాయం మీద నమ్మకం ఉందని ఎవడండి అనుకునేది? ఇలాంటి సన్నాసుల్ని తీసుకొచ్చి ఆ జగన్ గాడి తీసుకొచ్చి టీటీడీ దేవస్థానం మీద పెట్టి దొరికిన కాడికి దోచారు. ఇక ఇప్పుడు ఈ కల్తీ లడ్డు ఒకటే కాదు, ఈ తర్వాత ఎంక్వైరీలు చేస్తే దేవుడి పువ్వులు కూడా చాలా మింగేసి ఉంటారు. దేవుడి పువ్వులే కాదు, నగలు మింగేసి ఉంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నగలు లిస్టు మొత్తం ఉన్నాయా పోయినాయా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఉన్నాయో లేవో కూడా తెలియదు. అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని దొబ్బికెళ్ళిపోయారో వీళ్ళు. అలాంటి ఎదవలు వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఎవరైనా గౌరవించాలి. గౌరవించాను అంటున్నాడు, గౌరవించాను మూసుకు కూర్చోవాలి. రేపు దర్యాప్తు సంస్థ ఏం చెప్తే అప్పుడు దాకా కామ్గా ఉండాలి. అంతేగాని మా దాంట్లో అవకతవకలు జరగలేదు, మా దాంట్లో కల్తీని దాంట్లో వాడలేదు, మరి మీ దాంట్లో వాడబట్టే ఇన్ని వచ్చినాయి. సుప్రీంకోర్టులో తీర్పు ఇస్తామే కానీ కేంద్ర ప్రభుత్వం కలగ చేసుకుంటామే కానీ సిబిఐ వాళ్ళు రావటమే కానీ సిట్టోళ్ళు సిబిఐ వాళ్ళు ఫుడ్డోళ్ళు కలిసి ఇప్పుడు కమిటీ కింద ఏర్పడే దర్యాప్తు చేస్తామే కానీ ఇన్ని జరుగుతున్నాయి. అదే ఏఆర్ సంస్థకు సంబంధించి ఏదైతే ఇవాళ ఏదైతే ఒక ధర్మాసనం మన పక్క రాష్ట్రం తమిళనాడు ధర్మాసనం కోయంబత్తూరు ఏదైతే కోర్టు ఉందో కోర్టు కూడా వాళ్ళు చేసిన ఏదైతే సప్లై చేసే దాని మీద ఆక్షేపించింది. కల్తీ జరుగుతుంది, కల్తీ వ్యవహారం నడుస్తుందని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సిఫార్సు చేస్తుంది. ఎలా చూడొచ్చండి? వీళ్ళు కల్తీ సప్లై చేస్తున్నారు కాబట్టి సిఫార్సులు అండి, చర్యలు తీసుకోమని. ఆల్రెడీ మన దాంట్లో వాళ్ళని వాడారు కాబట్టి కల్తీ జరిగిందనే కదా మొత్తుకుంటుంది. ధార్మిక సంఘాలు కానీ గుడిపైన ఉన్న మఠపీఠాధిపతులే కానీ భక్తులే కానీ ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈ నెల రోజుల నుంచి వెళ్తున్నారు భక్తులు. ఏమన్నారు? లడ్డు చాలా మారిపోయింది, ఇంతకుముందు లడ్డుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు లడ్డు ఒక బ్లాక్ కలర్ అదొక కలర్ షేడ్లో వచ్చేది, ఇప్పుడు లడ్డు కమ్మగా తిన్నా సరే స్మెల్లే కానీ రుచే కానీ చాలా బాగుంది అని భక్తులు చెబుతున్నారు, పీఠాధిపతులు చెప్తున్నారు, హిందూ ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. వీళ్ళు తినరు కదండి, వీళ్ళు అన్న మతస్థులు తినరు, దాన్ని వ్యాపారంగా చేసుకున్నారు అంతే. మేము తినం, ఎవడని తింటే తింటాడు, ఆడికి వస్తుంది. ఏమైనా రోగాలు వస్తే మందేం పోయింది, మనకి దాని మీద కావాల్సిన డబ్బులు దండుకున్నారు. అదే చూస్తుంటే మన రాష్ట్రానికి ఏదైతే రాజధానికి సంబంధించిన అంశంలో వరల్డ్ బ్యాంక్ ఇస్తానన్న 15,000 కోట్లు ఇస్తాను సుముఖంగా వ్యక్తం చేసింది. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ జరుగుతుందని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తుంది? జగన్ గారి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రాజధాని పడుకోబెట్టేశాడండి. రోడ్లు తవ్వేశాడు, సామాన్లు ఎత్తుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. అంత దొంగల ముఠా అనమాట. ఆలీబాబా 40 దొంగల టైప్లో తయారయ్యారు వీళ్ళు. ఏంటి ఎలాగో ఈ 5 సంవత్సరాలు గడిస్తే చాలరా బాబు, నీ అమ్మాయి దరిద్ర పోతాడు, మళ్ళీ రాజధాని బతికించుకోవచ్చు అని అక్కడ భూములు ఇచ్చిన రైతులే కానీ ఏదైనా కానీ కంటికి నిద్ర కడుపు నిండా తిండి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు, అసలు రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళు ఈ 5 సంవత్సరాలు. ఎట్టాగొట్టా దేవుడు చల్లగా చూశాడు, ఈ దరిద్రనాయాలు గడి పోయాడు కాబట్టి చంద్రబాబు గారు వచ్చారు. కాబట్టి చంద్రబాబు గారి మానస పుత్రిక అమరావతి ఆయన నామకరణం చేశాడు. ఆయన ముఖం చూసే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారు. లేకపోతే జేబు ముఖాలు చూసి ఎవరెవలా చంద్రబాబు మొహం చూసి ల్యాండ్ పూలింగ్లో ₹1 తీసుకోకుండా రాజధాని కోసం భూములు ఇచ్చారు వాళ్ళు. ఆ భూములకి మళ్ళీ ప్రాణం పోస్తాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి కేంద్రంతో మాట్లాడుకున్నాడు, మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఇక దీని గురించి మొత్తం ఇంతకుముందు చంద్రబాబు గారు ఏ రకంగా ప్లాన్ చేశాడో రాజధాని అదే రకంగా శరవేగంగా పరుగులేస్తుంది. అదే చూస్తుంటే రాష్ట్రంలో ఏదైతే 100 రోజుల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఈ 4 నెలల్లో గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది, మీరు ప్రజలకు చొచ్చుకుపోండి, ఈ ఏది అన్యాయంగా అక్రమాలు చేస్తే ఎదిరించండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగానే రాష్ట్ర గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందా? అసలు ఎవరిని చొచ్చుకుపోమంటాడు వీడు? అసలు ఎవడున్నాడు ఆడి పార్టీలో? అందరూ ఎవడిగాడు వెళ్ళిపోతుంటాయిగా. చొచ్చుకుపోండి అంటే అది అర్థం ఏంటంటే ఏదో పార్టీలో పోండ్రా బాబు, నేను లోనకి వెళ్ళిపోతాను, పార్టీ ఉండదేగా, మీరు బీజేపీకినో జనసేనకోనో ఇందులో దాంట్లో పోండి అని చెప్పి చెబుతున్నాడు ఆడు. అసలు 100 రోజు పాలన గురించి ఆడి మాట్లాడతాం ఏంటండి? 5 సంవత్సరాల పాలన ఎలగబెట్టిన ఎదవన మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ 100 రోజుల్లో చంద్రబాబు గారు ఉండబట్టి ఫ్లడ్ వస్తే ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్ట చేశాడు? 10 రోజులు నీళ్ళల్లో ఉండి మొత్తం అంతా సదిరి ఫుడ్, మంచినీళ్ళు, పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు వాళ్ళని తరలిస్తమే కానీ మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు. అది దరిద్రనాకుడికి కనుకుంటే ఆహార పొట్లాలు ఎలా కనబడి మొన్న కుప్పలు తెప్పలుగా శవాలు కనబడి జగన్ గారు ఉంటే. వీడికి అసలు పాలన గురించి ఏం తెలుసండి? బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో జేబులు. అదే చూసుకుంటే ఏదైతే మన 100 రోజుల పరిపాలనలో ఏదైతే వీళ్ళు
పథకాలు ఇస్తా ఉన్నాయి, పథకాలు ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తారు, దాన్ని ఎలా చూడాలి? చంద్రబాబు గారు సూపర్ 6 అనేది పెట్టాడండి మేనిఫెస్టోలో. ఆల్మోస్ట్ సూపర్ 6 దీపావళితో క్లోజ్ అయిపోద్ది. స్టార్టింగ్ రాగానే 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నాడు, 3,000 రూపాయలు పెండింగ్ ఉన్న డబ్బులు కలిపి 7,000 ఇస్తా అన్నాడు. ఎగ్జామ్ కొట్టాడు, 98% ఒకే రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు మిగతా 2% ఇచ్చాడు. ఆ తర్వాత మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాడు. ఏంటి ఇప్పుడేమో దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు, దీపావళికి ఇచ్చేస్తాడు. ఏంటి మన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అది వచ్చేస్తుంది. ఏముంది 4 నెలలేనండి గవర్నమెంట్ వచ్చి. ఈ వెళ్ళేటోడు ఏం చేసి వెళ్ళాడు, మొత్తం డబ్బాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అప్పులు పెట్టి. ఏది ఎక్కడ అమ్మేశాడు, ఏది ఎక్కడ దాకడ పెట్టుకున్నాడు ఎంతవరకు తేలట్లా. మొత్తం దొంగల ముఠ మొత్తం అధికారులతో కలిసి ఈడు ఎంత దోచాడో, ఎంత దొంగతనాలు చేశాడో ఈ మొత్తం అన్నీ బయటికి తీసేటోడికి సంవత్సరం పట్టింది. అయినా ఎక్కడ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా అందరికీ చేస్తున్నాడు. ఈడు ఉన్న టైంలో ఎవడన్నా 1వ నెల పెన్షన్ వచ్చిందా? ఈ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీలకి జీతాలు వచ్చినాయి 1వ నెల. చంద్రబాబు వచ్చిన తర్వాతే 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాడు, ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఏదైతే గతంలో ఆయన వెళ్ళబోయినప్పుడు ధార్మిక సంస్థలు కానీ వేరే మన మత నాయకులు కానీ వీళ్ళు అబ్జెక్షన్ చేశారు. దాన్నప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది సెక్యులర్ కంట్రీ కాదు, సెక్యులరిజం ఇక్కడ లేదు, నా మీద దాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే నేను తిరుపతి విరమించుకున్నా అని చెప్పి అన్నాడు. దాన్ని ఎలా చూడతాడు అంటే ఇది సెక్యులర్ కంట్రీ కాదని ఆయన బహిరంగంగానే దేశాన్ని మొత్తాన్ని అవమానపరుస్తున్నాడు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం అలా ఏమనిపిస్తుంది? అసలు ఆడికి రాజ్యాంగం మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేదు, విశ్వాసం లేదు, గౌరవం లేదు. ముందు 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కోర్టుకి వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతున్నాడు ఆడు దాక్కొని. ఆడికి ఏముంటాయండి, వాడికి మతం అన్ని మతస్థుడు, అది ఓపెన్గా ఒప్పుకోవాలి. ఏమన్నాడు మొన్న 4 గోళ్ల మధ్యలో ఉండి భజన చేసుకుంటా అన్నాడు. 4 గోళ్ల మధ్య ఉండి భజన చేసుకో. తిరుపతి ఎందుకు నీకు మరి వెళ్తానని పోసుకోలు కబుర్లు? తిరుపతి వెళ్ళు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవా? ఎవడొద్దన్నాడు? మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మాయిది డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తీసుకెళ్ళా. వెళ్ళు, మొగడు అయితే అలా వెళ్ళు, తప్పేముంది అందులో? నిన్ను వెళ్ళొద్దని ఎవడని చెప్పాడా, లేకపోతే రమ్మని నిన్ను ఎవడని అడిగాడా? 2 అడగల. ప్రశ్న నువ్వే, సమాధానం నువ్వే చెప్పుకుంటున్నావు. నీ బతుక్కి నువ్వు ముందు వెళ్ళాలి అంటే, దేవుణ్ణి దర్శించుకోవాలంటే నువ్వు అన్య మతస్థుడివి, బైబిల్ చదువుతావు, యేసుప్రభుని నమ్ముతావు, తప్పేమి లేదు, నమ్ముకో. ఎవడొద్దన్నాడు నిన్ను? నువ్వు వెళ్ళాలి అనుకుంటే డిక్లరేషన్ మీద అదేంటి చంద్రబాబు గారు పెట్టిన కండిషన్ ఏం కాదు కదా, అది టీటీడీ పెట్టిన కండిషన్. అది ఎవడైనా సరే అంతే, వెళ్ళాలి. ఒకప్పుడు సోనియా గాంధీ లాంటిదే పెట్టి వెళ్ళింది. నువ్వెంత ఆఫ్టర్ బచ్చాగాడివి? ఇంతకుముందు వెళ్ళావంటే నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కాబట్టి అక్కడ ఉన్నది కూడా నాకు కాబట్టి వాళ్ళు మీరు కలిసి దూరారు, పిచ్చి నవ్వులు చేసుకొని పిచ్చి ఆటలు చేసుకొని వచ్చారు. ఇప్పుడు అలా కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు సైన్ చేయలేదని చెప్పి అంటున్నాడు కదా, సోనియా గాంధీ సైనే చేయలేదు, నేనే ఉన్నా పక్కన అన్నాడు. ఈడే ఉన్నాడు పక్కన, పెన్ను కూడా ఈడే అందించాడు. వీడు చెడతల మొహం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన ఏదైతే సెక్యులర్ కంట్రీ కాదని వ్యాఖ్యలు చేసిన దానికి ఆయన రేపొద్దున ఏదో రకంగా లండన్ పారిపోయి అక్కడ ఇక్కడి నుంచి నాకు ఇక్కడ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నాకు థ్రెట్గా ఉంది కాబట్టి నాకు పౌర వీసా కావాలని అడిగే అవకాశం కూడా ఉందని మీరు భావిస్తున్నారు? సెక్యులర్ కంట్రీ, సెక్యులరిజం అని నోట్లోంచి మాటలు వస్తున్నాయంటే వీడికి భయం పట్టుకుందండి. కేసులు ముందుకు వస్తున్నాయి, ఆల్రెడీ చేసిన అదో పనులన్నీ లాగుతున్నాడు చంద్రబాబు గారు. ఏంటి ఒక్కొక్కటి ఈ గనుల వెంకటరెడ్డి కానీ వాసుదేవరెడ్డి కానీ రేపు అప్రూవల్గా మారిపోతారు నా కొడుకులు వీళ్ళు. ఏమన్నాడు, గనుల వెంకటరెడ్డి ఆల్మోస్ట్ చెప్పేస్తున్నాడు కదా, ఏమని వాళ్ళు చెప్తేనే చేశాను, లేకపోతే నాకేం పని అండి అన్నాడు. ఒకరిని తీస్తారని చెప్పి లండన్ పారిపోదాం ముందే అని స్కెచ్ చేసుకుంటున్నాడు. ఆడు స్కెచ్ చేస్తున్నాడు సరే, అక్కడ పౌరసత్వం కోసం ట్రైలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశాడు అంటారా? అయ్యి ఉండొచ్చు. దొంగీడు అంతర్జాతీయ దొంగ, మామూలు దొంగ కాదు, అంతర్జాతీయ దొంగ.